హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీని చూద్దాము. పప్పు ఉడికించే పని లేదు, అసలు ఎటువంటి పప్పులు అవసరం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఇలాంటి ఇన్స్టెంట్ సాంబార్ రెసిపీ ఒకటి ఉందండి, చాలామంది ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ రెసిపీని కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, పప్పు పొంగలి, హాట్ పొంగల్ అంటారు కదా, దాంట్లో కూడా ఈ సాంబార్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్లో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. 4 మీడియం సైజ్ టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. 10 వెల్లుల్లి రెబ్బల్ని ఒలుచుకొని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో అయినా వేసుకోవచ్చు. అలాగే 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసుకోవాలి. టమాటో చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎక్సెస్ వాటర్ని మరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న నీళ్లు పక్కన పెట్టేసుకొని ఈ ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోండి. 3 లేదా 4 ఎండుమిర్చిని కూడా తుంపి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకుని వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేయించుకోవాలి. నేను ఇంగు వేయడం మర్చిపోయానండి, మీరైతే ఇంగు వేసుకోండి, ఇంగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇవి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. అలాగే ఉడికించినప్పుడు మిగిలిన నీళ్ళని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్లు పోసేసుకోవాలి. ఇంకా నేను కొన్ని నీళ్ళని మిక్సీ జార్లో వేసి తొలిపిందులో పోస్తున్నాను. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు అవసరం అనుకుంటే మరి కొంచెం నీళ్లు పోసుకోండి, కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా పల్చగా కలుపుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక గిన్నెలో 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. స్పూన్కి నిండుగా 2 స్పూన్లు వేసుకోండి. అలాగే సరిపడా నీళ్లు పోసి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోయొద్దండి, కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకోండి, కావాలంటే మరి కొంచెం తర్వాత పోసుకోవచ్చు. ఈ విధంగా ఉండలేమి లేకుండా కొంచెం పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని ఇందులోకి పోసేసుకోవాలి. ఇది పోసేటప్పుడు ఫ్లేమ్ లోలో ఉంచుకోండి. ఈ శనగపిండి మిశ్రమం ఇందులో వేయగానే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి చిక్కగా అయింది కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. మీకు బాగా చిక్కగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళు పోసుకోండి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఉప్పు కానీ, కారం కానీ, ధనియాల పొడి కానీ ఏదైనా కావాలంటే వేసి కలుపుకోవచ్చు. నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం శనగపిండి వేసాం కదా, ఆ శనగపిండి పచ్చితనం తగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీరు సన్నగా తరిగిన కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. నెయ్యి వేసాక ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. మరి చిక్కగా ఉడికించేసారంటే ఆరిన తర్వాత మరి కొంచెం చిక్కగా అయిపోతుంది. ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, టమాటో సాంబార్ రెడీ అయిపోయింది. మనమైతే అంత ఎక్కువగా చేసుకోం, కానీ ఈ సాంబార్, ఇన్స్టెంట్ సాంబార్ తమిళనాడులో చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇడ్లీ, దోశ, హాట్ పొంగల్లో కూడా చాలా బాగుంటుంది. ఈ సాంబార్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.